ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దవాళ్ళు తాంబూలాలు మార్చుకున్నారు. ఇప్పుడు కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకోవాలి. సీత ఏం చేస్తుందో ఏంటో. సీత ప్లాన్ సీతకుండే ఉంటుంది. మనం వియ్యంకుళమయ్యాం ముఖర్జీ గారు, కంగ్రాచ్యులేషన్స్. ఇక నుంచి మన రెండు కుటుంబాలు ఇటు ఫ్యామిలీ పరంగా అటు బిజినెస్ పరంగా కలిసే ముందుకు వెళ్తాయి. అవును జనార్దన్, మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకోండి. ఆపండి ఆపండి. ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అయినా ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి మీరెవరు? డ్యూటీ చేయడానికి వచ్చిన పోలీస్ని. ఇదేం క్రైమ్ స్పాట్ కాదు మీరు డ్యూటీ చేయడానికి. కానీ ఇక్కడ ఒక క్రిమినల్ ఉన్నాడు. క్రిమినల్ ఎవరు? ఈ గౌతమ్. నేను క్రిమినల్ ఏంటి? నేనేం క్రైమ్ చేశాను? నువ్వు క్షమించరాని నేరం చేశావు. ఏంటా నేరం? సుమతి హత్య విషయంలో గౌతమ్ నిర్దోషి అని ఫింగర్ ప్రింట్స్ ద్వారా తేలిపోయింది కదా. నేను ఆ క్రైమ్ గురించి చెప్పట్లేదు. ఇంకా ఎన్ని దొంగ కేసులు వేస్తారు వీడి మీద? ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ ఆపమని చెప్పి మీ కూతురు సీత మిమ్మల్ని ఇక్కడికి పంపించిందా? సీత చెబితే నేను ఇక్కడికి రాలేదు. ఎస్పీ గారు చెప్తే వచ్చాను. ఏ ఎస్పీ గారు చెప్పారు శివకృష్ణ? ఈ జ్యూరిస్డిక్షన్ ఎస్పీ గారు చెప్తే వచ్చాను. అసలు మా వాడి మీద ఉన్న నేరమేంటి? చీటింగ్ కేసు. వీడొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. నేనెవ్వరిని మోసం చేయలేదు. ఆయన అబద్ధం చెప్తున్నారు. ఆ మాట నాతో కాదు, ఆ అమ్మాయితో చెప్పు. రేఖ, అమ్మాయి ఎవరో నీకు గుర్తుందా గౌతమ్? ఎవరు తను? నాకు తెలీదు. నిజంగా తనెవరో నీకు తెలీదా? తెలీదు అని చెప్తున్నాడు కదా. వాణ్ణి చెప్పనివ్వండి మహాలక్ష్మి గారు.
చెప్పు గౌతమ్, ఈ అమ్మాయితో నీకు పరిచయం లేదా? నువ్వు తనని ప్రేమించలేదా? పెళ్లి చేసుకుంటానని నమ్మించలేదా? చెప్పు. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు తనని మోసం చేసి ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యావా? నేనెవరిని మోసం చేయలేదు. పెళ్లి చేసుకుంటానని ఏ అమ్మాయికి నేను మాట ఇవ్వలేదు. తనెవరో నిజంగానే నాకు తెలీదు. నేనెవరో నీకు తెలీదా గౌతమ్? ప్రేమిస్తున్నానని నువ్వు నా వెంట పడలేదా? పెళ్లి చేసుకుంటానని నువ్వు నాకు ప్రామిస్ చేయలేదా? ఏయ్, ఎవరే నువ్వు? జూనియర్ ఆర్టిస్టువా? ఈ శివకృష్ణ నీకు ఎంత డబ్బిచ్చాడు? బాగానే నటిస్తున్నావు. వెళ్ళి ఏ సినిమాలోనో సీరియల్స్లోనో ట్రై చేసుకో. నటిస్తుంది నేను కాదు, ఈ గౌతమ్. తను నన్ను చీట్ చేశాడు. నోటికొచ్చినట్టు మాట్లాడకమ్మాయ్. నీ దగ్గర సాక్ష్యాలుంటే చూపించు. ఎవిడెన్స్ లేకుండా ఎస్పీ గారు కేసు ఎందుకు ఫైల్ చేస్తారు బావగారు? సాక్ష్యాలున్నాయి. చూపించమ్మా. ఇప్పుడేమంటారు? ఇంకా ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందంటారా? నటిస్తోంది అంటారా? తనని కాదని గౌతమ్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడని తెలిసి ఈ అమ్మాయి ఈ ఎవిడెన్స్ తో ఎస్పీ సార్ కంప్లైంట్ చేసింది. ఎస్పీ సార్ ఫోన్ చేసి నన్ను స్వయంగా ఈ కేసు డీల్ చేయమన్నారు. కేసు ఎంక్వైరీ చేసి ఈ అమ్మాయికి న్యాయం చేయమన్నారు. అందుకే తనను తీసుకుని ఇక్కడికి వచ్చాను. ముఖర్జీ సార్, మీరు ఎంతో పెద్ద బిజినెస్ మ్యాన్. మీ అమ్మాయి అమెరికాలో చదువుకుని వచ్చింది. అలాంటి అమ్మాయికి ఎలాంటి వాడితో పెళ్లి చేయాలని ఆలోచించరా? వీడి గురించి ఎంక్వైరీ చేయకుండా ఈ సంబంధం ఎలా కలుపుకోవాలనుకున్నారు? వీడు ఎంత పెద్ద రోగో తెలుసా మీకు? మిస్టర్ శివకృష్ణ, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారో ముందు మీరు తెలుసుకోండి. ముఖర్జీ సార్, మిథున, మీరు వీళ్ళు చెప్పేవేవి నమ్మకండి. నేను గౌతమ్తో మాట్లాడతాను. అందరూ దయచేసి కాసేపు వెయిట్ చేయండి. నువ్వు నాతో రా గౌతమ్. ఎవర్రా అమ్మాయి? తను చెప్పేదంతా నిజమేనా? అది మమ్మీ, అదేంటంటే మర్యాదగా నిజం చెప్పు. నా దగ్గర ఏది దాచొద్దు. ఆ అమ్మాయికి నీకు సంబంధం ఉందా? తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చావా? అలా అడ్డదిడ్డంగా కాదు, కరెక్ట్గా చెప్పు. సే ఎస్ ఆర్ నో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.